నారాయణఖేడ్ పోవాలి. బ్యాగులు అన్ని మొత్తం టోటల్ మా పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు, మా ఫ్యామిలీ మొత్తం అక్కడ ఉంది నారాయణఖేడ్లో. మా నాన్నకి సీరియస్ ఉంది, మా పెద్దనాన్నకి సీరియస్ ఉందని వచ్చిన. మొన్న వచ్చిన బస్సులు బంద్ అన్నారు. బంద్ అనేసరికి లేదమ్మా ఒక రోజు అనేసరికి లేదు నాన్న నేను పోతా అన్న. మా ఆయనకు ఫిట్స్ వచ్చిందంట. ఆయన అక్కడ పడిపోయి ఉన్నాడు పనికాడ. నేను ఎమర్జెన్సీ పొద్దున్న వచ్చేసిన 6 గంటల వరకు. నేను ఆటో నడుచుకుంటే ఆ నుంచి ఆటోకి ఎక్కి మళ్ళీ సగం దూరం నడుచుకుంటూ వచ్చి ఇక్కడ దాకా వచ్చిన. మా ఆయన ఫిట్స్ వచ్చి అక్కడ దెబ్బలతో పడున్నాడు. ఆయన కోసం అని చెప్పి నేను బట్టలను చదువుకొని దెబ్బ వచ్చేసిన. ఇప్పటిదాకా బస్సు లేదు. ఇద్దరు చిన్న పిల్లలు, వాళ్ళకి ఫుడ్ లేదు, ఏం లేదు. ఎవరు చూస్తారు? రేవంత్ రెడ్డి పాలన ఎట్లుందమ్మా? మాకైతే రేవంత్ రెడ్డి సార్ ఏమో మాకు అవన్నీ తెలియదు సార్. అసలు ఆయన వచ్చిండంటే మాకు ఇది చేసింది ఒక్కటే, మిగతా ఇంకేం చేయలేడు. ఆయన వచ్చాడు ఏం చేయలేదు. ఆ బస్సులు కూడా కట్టి నడుస్తలేవు కదా సార్, బస్సులు కూడా కట్టి నడుస్తలేవు. ఎవరికైనా ఇప్పుడు ఎమర్జెన్సీలు ఉన్నారంటే సరే, ఇప్పుడు ఎవరికైనా పైసలు లేవు, ఎమర్జెన్సీ ఉన్నావు, నువ్వు అప్పుడు ఇచ్చినావేమో చేసినామో అయిపోయిందేమో. ఆధార్ కార్డు ఒకటి చూపిస్తే అయిపోయిందా? మిగతా వాళ్ళకి కావాల్సి చేస్తే మాకు ఇంత కష్టాలు ఉండవు కదా. వాళ్ళకి కావాల్సి చేయాల్సిందే, ఏది చేయకుండా ఒకటే ఆధార్ కార్డు ఒకటే నువ్వు చూపించిన బంగారు పథకం ముందు ఆ పథకం అవన్నీ మేము ఏం చేస్తే ఎత్తున కొట్టుకోవాలా? సగం మందికి వస్తే సగం మందికి రావు. ఏం చేసుకో మరి? ఇప్పుడు నా బిడ్డ ఉంది, నా బిడ్డకు వచ్చిందా? మరి నేను కూడా అప్లికేషన్ పెట్టినా, మరి ఇంటికి అప్లికేషన్ పెట్టినా, రేషన్ కార్డు అప్లికేషన్ అన్నిటికీ పెట్టినా. మరి నాకెందుకు రాలేదు? మరి సగం మందికి వస్తే సగం మందికి రాదంట. ఇదేంటి? ఇది మన తెలంగాణనేనా? తెలంగాణ వచ్చిందని అన్నారు. ఇదేనా మన తెలంగాణ? ఇంత ఘోరంగా ఉంటుందా? పిల్లలు వేసుకొని ఇప్పటిదాకా మేము ఇక్కడ కూర్చొని పొద్దున 6 గంటలకు 5 గంటలకు బస్సులో పోండి రోడ్ల పోండి నడుచుకుంటూ వచ్చి పిల్లలు బస్సు రాగానే ఉరుకుతున్నాము. కింద పడితే బస్సు కింద పడితే ఒక బస్సు ఏం చూడలేదు. బస్సు కింద పడితే పిల్లల పరిస్థితి మా పరిస్థితి ఉంది. ఎవరైనా మనుషులమే కదా, అర్థం చేసుకోవాలి. ఆ సారాన్ని అర్థం చేసుకోవాలి, వీళ్ళని అర్థం చేసుకొని ఒక్కొక్క బస్సులు అన్నా లేకపోతే 10 బస్సులు నడపండి, లేకపోతే మొత్తానికి బంద్ చేసేయండి. ప్రైవేట్ వెహికల్ ఏం పోతలేవా? పోతున్నాయి సార్, పైసలు ఉన్న వాళ్ళు పోతుర్రు. మా దగ్గర డబ్బులు లేవు. వేలు ఏంచి తేవాలి? మాకు తినడానికే తిండి ఉండదు. రేషన్ కార్డులో ఇవ్వలేదు. ఇంకా వేలు మేము పెట్టుకొని పోవాలంటే మా ఆయన చేస్తారు, మేము మాకు పూటకి వెళ్తుంది, లేకుంటే వెళ్ళదు. అది మేము లేబర్ పని చేస్తాం. లేబర్ పని చేసే వాళ్ళకి మా దగ్గర పైసలు ఏడించి వస్తాయి. పెద్ద పెద్ద గవర్నమెంట్ వాళ్ళకి వస్తలేవా అని ఇప్పుడే మీరే ధర్నాలు చేస్తుర్రు. మేము లేబర్ పని చేసే మా దగ్గర పైసలు ఏడించి వస్తాయి. మా దగ్గర లేకుండా మేము ఇంత తడపాయిస్తుంది. ఇప్పుడు ఇంతసేపు ఎంతకు కూర్చొని ఎంతకు నిలబడి ఎంతకు కూర్చున్నామంటే మాకు ఎంత బాధ ఉండొచ్చు. ఆడ మా మనిషి పడ్డాడంటే మాకు ఎంత బాధ ఉంటుంది. ఇప్పుడు సావులో ఒకటి దినాలో ఒకటి అందరూ ఉంటారు. ఏది లేదు సార్, మాకు మంచిలు కూడా 20 రూపాయలు బాటిల్ కొనుక్కున్న 100 రూపాయలు మా బాబు కోసం అని అలానే పెట్టుకున్నాను. డబ్బులు 100 రూపాయలు ఉంటాయి. అది నా అంటే ఇప్పుడు వాడి టికెట్ కావాలి కదా. ఇప్పుడు మాకంటే ఆధార్ కార్డులను ఫ్రీ పెట్టిండు, ఒకటి పెట్టినందుకు 10 ఎంతలు ఇంత పెద్ద చేస్తుండు మాకు. కానీ ఆడ చేసిన ఆమెదాన్ని ఏం లేదు. గిరించి కడుకోనికి 150 200 అది అడుక్కుంటే కూడా నాకు వస్తాయి పైసలు. నేను కుళ్ళ మాట చెప్తున్నా సార్. నాకైతే మస్తు ఇది మొత్తం చాలా చిరాకు అనిపి. ఎందుకంటే మా ఆయనకు దెబ్బలు తల్లినట్టు నాకు చాలా కోపం వస్తుంది. నేను రేవంత్ రెడ్డి సార్ అని కాదు, అక్కడ సీరియస్ ఉన్నాడు ఆయన. పోనీకే నాకు లేదు. ఇప్పుడు నేను ఆయన చూసుకోవాలి. ఇప్పుడు ఎవరు చూసుకోలేదు? నాకు అమ్మనాలి, ఆయన కమ్మనాలి. మా ఫ్యామిలీ మాకు ప్రాబ్లం చాలా ఉంటాయి. కానీ ఇప్పుడు ఆయన చూసుకోవాల్సింది ఎవరు? పక్కన వాళ్ళు చూసుకుంటారా? ఫిట్స్ వచ్చి కింద పడ్డ మనిషిని ఎవరు ముట్టుకుంటారా? చాలా మంది, కొంతమంది ముట్టుకోరు, కొంతమంది ముట్టుకోరు. అది అందరు తెలుసు, చదువుకోవాలి, ప్రతి ఒక్క మనిషికి తెలుసు. ఉండాలి. ఎవరు లేరు కదా సార్. ఇప్పుడు మేమే ఈడు ఉన్నాం. మా పిల్లలకు మా వానికి బ్లడ్ వస్తుంది ముక్కులకి. కానీ రిపోర్ట్స్ కూడా చూపిస్తాను, వాడికి ముక్కులకే రక్తం వస్తుంది. వానికి కానీ మా ఆయనకు కానీ ఏమన్నా అయ్యింది అనుకో, నేను ఖచ్చితంగా మీడియాకి ఎక్కుతాను. నేను మా తినేదాన్ని కాదు. నేను పొద్దున వచ్చినాము, ఇప్పటిదాకా ఒక బస్సు లేకుండా ఏం చేయాలి మేము? తిన్నాక తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేవు. చాయ్ పోదామన్నా సరే బస్సు ఆడబోతాను పడాం. దీనికి ఉత్సవాలన్నా సరే బస్సు ఆడబోతాను పడాం. ఉత్సవం దేనికో తినొద్దు, తాగొద్దా? నువ్వు తిని మంచి పొందగా వేసే ఒకసారి అయిపోయిందా? సార్ మాకు బస్సు కావాలి, వస్తుంది అంటారు, వస్తుంది అంటారు. కానీ మన ఆరోగ్య బస్సు అయితే పొద్దు నుంచి లేదంట, నిన్న నైట్ నుంచే లేదంట. ఏం చేస్తారు మరి? ఇన్ని బస్సులు ఎందుకు పంపిస్తారు? ఇవి కూడా ఆపేసేయండి. ఇవి నిన్న వండుకుంటాం, ఈయన వండుకొని ఈయన తింటాం, ఈయన ఉంటాం.